హాయ్ గైస్! మీరెప్పుడైనా ఈ పంకిన్ సూప్‌ని ట్రై చేశారా? ట్రై చేయలేదు అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి కోసం ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, దీనికోసం ముందుగా మనము ఒక కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నెయ్యి బదులు బటర్ కానీ, ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఇలా నెయ్యి కొంచెం వేడిన తర్వాత అందులో రఫ్‌గా చాప్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 8 వెల్లుల్లి, అర టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ లేకపోయినా జస్ట్ అల్లం వేసుకున్నా కూడా సరిపోతది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మిరియాలు, రఫ్‌గా చాప్ చేసుకున్న గుమ్మడికాయ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక పావు లీటర్ వరకు నీళ్లు పోసుకొని, అందులోని ఫ్రెష్‌గా తీసుకున్న 200 ఎంఎల్ వరకు కొబ్బరి పాలు పోసుకొని, మళ్ళీ అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనము చూసారా ఇలా వస్తదనమాట. ఇప్పుడు ఈ వాటర్‌ని మొత్తం కూడా మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయినర్‌ని యూజ్ చేసుకొని, ఇలా స్ట్రెయిన్ చేసేటప్పుడు కొంచెం మనము ఈ పంప్కిన్ అన్ని మ్యాష్ చేసుకుంటా ఉంటే, స్ట్రైనర్‌లోకి కొంచెం పల్ప్ అనేది దిగుతదనమాట. సో, ఇలా చూసారా? ఇలాగ మ్యాష్ చేసుకుంటూ ఉంటే ఆ వాటర్‌తో పాటు కొంచెం లైట్‌గా పంప్కిన్ పల్ప్ కూడా అనేది దిగుతది. సో, ఇప్పుడు ఈ వాటర్‌ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం మ్యాష్ చేసుకున్న ఈ పంప్కిన్ పేస్ట్‌ని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందాక మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్‌లో యాడ్ చేసుకొని, అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా? ఇలాగ మొత్తం ఉండలేమి లేకుండా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత మిరియాల పొడి వేసుకొని, మళ్ళీ అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీకు ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ సరిపోయింది అంటే, మీకు నచ్చిన బౌల్‌లో దీన్ని సర్వ్ చేసుకొని, అండ్ సర్వ్ చేసే ముందు కొంచెం లైట్‌గా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. అంతే అండి. మనకి ఈజీగా పంప్కిన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.